హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్రతి ఇంట్లోనూ ఉండాల్సినటువంటి ప్రొడక్ట్స్ అయితే చూపిస్తాను. ఇవి రెండు ఒకే టైప్వి, కానీ కొంచెం చేంజెస్ అనమాట. ఇదైతే రోలు, ఇది ఒక టైప్ ఆఫ్ రోలు. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను. ఇదైతే ఒక చిన్న బల్లలాగా వచ్చి పైన ఇలా మనం మసాలా లాంటివి నూరుకోవడానికి ఇలాంటిది ఒకటి వచ్చిందనమాట. దీన్ని మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి తప్పకుండా. ఇది ప్యాకింగ్ అయితే చాలా క్లీన్‌గా వచ్చింది. బబుల్ ర్యాప్ అంతా నీట్‌గా వేసి చాలా ప్యాక్ చేసి ఇచ్చారు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇలాంటి రోలు లేదా రోలుకి సంబంధించినవి ఏవైనా కూడా విరిగిపోయినవి వాడకూడదనమాట. సో ఇవి ఎలా వస్తాయో అనుకుంటూనే ఆర్డర్ చేశాను. కానీ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇది వెయిట్ కూడా ఈ 2 కలిపి దగ్గరగా ఒక 7 కేజెస్ అయితే వెయిట్ ఉన్నాయి. అంత పర్ఫెక్ట్‌గా వచ్చాయి. మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఈ పైన ఉండే ఈ రాయి అయితే చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంది. కొంచెం ఇసుకలాగా అనిపిస్తుందనమాట చేతులకి. సో మళ్ళీ తర్వాత నాకు తెలిసింది దీన్ని ఇంకా క్లీన్ చేయాల్సిన ప్రాసెస్ అయితే చాలా ఉంది అని. ఫస్ట్ అయితే దీన్ని వాటర్‌తో క్లీన్ చేసి ఒక టబ్‌లో వాటర్‌ని నింపి దాంట్లో ఈ రెండింటిని పెట్టేసి ఒక 3-5 అవర్స్ అయితే వదిలేయాలి. నెక్స్ట్ వీటిని ఆ వాటర్ నుంచి తీసి 5 అవర్స్ తర్వాత స్క్రబ్బర్తో ఏ లిక్విడ్స్ ఏం యూస్ చేయకుండా జస్ట్ స్క్రబ్బర్తో ఒకసారి స్క్రబ్ చేసి క్లీన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ఫస్ట్ అయితే బియ్యం ఉంటాయి కదా, బియ్యంని నానబెట్టి వాటినైతే ఒకసారి నూరాలంట. సో ఇక్కడ మీకు పలకలాగా ఎంత కనిపిస్తుందో అదంతా కూడా దానికి క్లియర్ అయ్యేలాగా నీట్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా నూరాలంట. అప్పుడు దీనిలో ఉండే ఆ ఇసుక లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ బియ్యంలో మిక్స్ అయ్యి వచ్చేస్తాయంట. ఆ తర్వాత దీనికి పసుపు రాసి ఒకసారి తర్వాత దాన్ని కూడా వాష్ చేయాలి. నెక్స్ట్ అయితే వాష్ చేసిన తర్వాత నార్మల్గా మీరు దీన్ని మసాలా నూరడానికి వీటికి మాత్రమే యూస్ చేస్తాము అనుకుంటే ఇంకా సరిపోతుంది. వీటిని స్టోర్ చేసుకోవచ్చు అంతే. లేదు కొంతమంది ఈ రోలుని గౌరీదేవిలాగా లక్ష్మీదేవిలాగా పూజిస్తూ ఉంటారు. సో అప్పుడు దీనికి కొంచెం పసుపు కుంకుమలు పెట్టి జస్ట్ పూజ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వాడుకోవచ్చు. ఇంకా ఈ ప్రొడక్ట్స్ బయట కూడా దొరుకుతాయి కదా, ఎందుకు ఆన్లైన్లోనే తీసుకున్నారు అని మీరు అడగొచ్చు. ఇలాంటిది అయితే నాకు బయట స్టోర్స్లో ఎక్కడా కనిపించలేదు. నార్మల్గా మనం పిండి రుబ్బుకుంటాం కదా, ఆ రోల్ అయితే దొరికింది. సో ఇలాంటిది అయితే నాకు ఎక్కడా దొరకలేదు. సో నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఎవరికైనా దగ్గరలో అవైలబుల్గా ఉంటే అక్కడే తీసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి దీన్ని మా ఊరి వైపు అయితే సన్నికల్లు అంటారు. ఇక్కడ ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదు. ఇక్కడ వాళ్ళని అడిగితే అది జస్ట్ రోల్ అనే చెప్పారు. మరి ఇలా ఎందుకనేది నాకు తెలియదు. మీరు దీన్ని ఏమని పిలుస్తారు అనేది కామెంట్ చేయండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ అయితే వాటర్లో నానబెట్టేసి తర్వాత బియ్యం నూరి నెక్స్ట్ అయితే దీన్నైతే మా వైపు ఖచ్చితంగా గౌరీదేవిలాగానే పూజిస్తారు. దీనిలో ఏం చేసినా కూడా ఫస్ట్ దీన్ని వాష్ చేసి దానిలో మనం చట్నీ చేసినా మసాలా చేసినా ఏది చేసుకున్నా కూడా దాన్ని తీసేసిన తర్వాత మళ్ళీ నీట్గా కడిగేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అయితే పక్కన పెట్టి ఉంచుతారు. కాళ్ళకి తగిలేలాగా అలా అయితే ఈ రోళ్ళను అయితే అస్సలు ఉంచరు. సో ఇలాంటి వస్తువులు మీకు దగ్గరలో అందుబాటులో ఉంటాయి అనుకుంటే హ్యాపీగా మీరు అక్కడే పర్చేస్ చేయొచ్చు. అక్కడ కూడా ఈ మధ్యకాలంలో వీటికి డిమాండ్ వల్ల చాలా రేట్లు చెప్తున్నారు. సో ఒకసారి ఆన్లైన్ రేట్లకి వీటికి మీరైతే కంపేర్ చేసుకొని తర్వాత పర్చేస్ చేసి చూడండి. నేను ఈ 2 ప్రొడక్ట్స్ కూడా మీషోలోనే తీసుకున్నాను. ఎవరికైనా లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మీరు వీటిని ఆన్లైన్లో కొనాలి అనుకోకపోయినా కూడా జస్ట్ ఒకసారి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చూడడం కోసమైనా నేను ఇచ్చిన లింక్ నుంచి ఒకసారి చెక్ చేయండి. మీకు లోకల్గా దొరికేవి బెస్ట్ అనిపిస్తే హ్యాపీగా అక్కడే పర్చేస్ చేయొచ్చు మీరు. లేదు దీనిలోనే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంది అనిపిస్తే అప్పుడు మాత్రమే పర్చేస్ చేయండి. ఇవి క్వాలిటీ వైజ్ అలాగే సైజ్ వైజ్ కూడా సూపర్గా వచ్చాయి ప్రొడక్ట్స్ అయితే. సో ఈ ప్రొడక్ట్స్ మీద అయితే ఎటువంటి డౌట్ లేకుండా మీరు పర్చేస్ చేయొచ్చు. ప్యాకింగ్ అంతా కూడా ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా లేకుండా చాలా నీట్గా ప్యాక్ చేసి పంపించారు. సైజ్ వైజ్ అలాగే క్వాలిటీ వైజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. చాలా వెయిట్గా కూడా ఉన్నాయి ఇవి. సో ప్రొడక్ట్స్ కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. వీడియో నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.